తాగేసి నీ ఇష్టం వచ్చినటువంటి నువ్వు కానీ మళ్ళా ఆయన శరీరంలో చేయి వేశావంటే నిశ్చయంగా అపరాధులుగా మార్చబడతాం, బలహీనులుగా మార్చబడతాం, రోగస్తులుగా మార్చబడతాం. అవసరమైతే భూమి మీద లేకుండా లేపేస్తాడు దేవుడు. రక్షించబడి బాప్తిసము తీసుకొని ఆయన శరీరాన్ని తినకపోయినా కష్టమే, ఆయన శరీరాన్ని తినకపోయినా తినకపోయినా తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే. అన్న చాలా పర్ఫెక్ట్గా ఉండాలంటే తినొద్దని చెప్పాడు అని తినకుండా ఉంటావా? అట్లన రాదు. అట్లయితే ఏమందము? అట్లని చెప్పేసి ఎలా పడితే అలా ఉండి తింటావా? అట్లా అనకూడదు. మరి ఏం చేయాలి? ఇంతకు తినాలా వద్దా చెప్పు? ఇంతకు తినాలా వద్దా? అసలు నీ బాధ ఏం చెప్పు అంటారేమో. తినమంటా వద్దంటావా? తినమంటే తింటాం, వద్దంటే కానికేసి వెళ్తాం. అసలు ఈ బాధ ఏంది అంటే తినాలి. ఎటు తినాలంటే, ఎలా తినాలంటే పాతదైన పులిపిండి, నా వైపు చూడాలా, పాతదైన పులిపిండి ఒకవేళ ఉంటే మీరు పులిపిండి లేని వారు కాబట్టి పాతదైన పులిపిండి తొలగించుకొని క్రొత్త ముద్ద అవుటకై పులియని రొట్టెతో పండుగ మీరు చేసుకోవాలా. హల్లెలూయా. అంటే ఈ పండుగ చేసుకునే ముందు, ప్రభువు శరీరాన్ని తినే ముందు, ప్రభువు రక్తాన్ని త్రాగే ముందు, తిని త్రాగి ఈ పస్కా పండుగ జరుపుకోవాలన్న కట్టడ నియమించాడు. కాబట్టి ఒకవేళ జరుపుకోకపోతే నీకు పరలోకం లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు జరుపుకోవాలి. కాబట్టి ఎట్టబడితే అట్ట చెయ్యి వేయకూడదు. కాబట్టి ఏదైనా పాతదైన పులిపిండి మన జీవితాలలో, పులిసిన పిండి మన బ్రతుకులలో, పులిసిపోయిన పాచిపోయిన ఆ పిండి మన జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని క్రొత్త ముద్దగా మార్చబడి ఫ్రెష్గా పులియని రొట్టెలతో ఈ పండుగ చేసుకోవాలా. అంటే పులిపిండి, పులిసిన పిండి అనగా అర్థం ఏంటంటే మన బ్రతుకులలో దాగి ఉన్న ప్రాచీన స్వభావం, లేకపోతే పాత స్వభావం, లేకపోతే పాత జీవితం, లేకపోతే పాత ప్రవర్తన, మునుపటి జీవితం, గత జీవితం, ఒకప్పటి జీవితం. ఇది పులిసిన పిండి, ఇది పులిసిపోయిన పిండి, ఇది పాతదైన పులిసిన పిండి. ఇప్పుడు దైవజనుడు పౌలు గారు అంటున్నాడు, క్రీస్తే మన పస్కా బలి పశువు కాబట్టి ఇదిగో మీరు క్రీస్తు శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఈ పండుగ ఇదిగో మనం జరుపుకోవాలా, నియమించుకోవాలా, ఆచరించాలా ప్రతి సంవత్సరం. ఇది కట్టడా. కాబట్టి ఏం చేయాలో, ఈ పస్కా పండుగ మీరు భుజించాలి. కాబట్టి మీ జీవితాల్లో ఎక్కడైనా పాతదైన పులిసిపోయిన పిండి ఉందేమో, పులిపిండి లేని వారుగా ఈ పండుగ చేసుకోవాలా, పులిపిండి లేని వారుగా ఈ పండుగ ఆచరించాలా, పులిపిండి లేని వారుగా ఈ పండుగలో మనం పాలు పొందాలి. ఒకవేళ పులిపిండితోనే పులిసిపోయిన పిండి బ్రతుకుల్లో జీవితాల్లో ఉంచుకొని అట్లాగే పండుగ చేసుకుంటే అపరాధులుగా తీర్చబడతాం. అట్లా చెప్పేసి తీసుకోకపోతే పరలోక రాజ్యం లేదు. మరేం చేయాలో ఒక్క మాటలో చెప్పాలంటే, పాత స్వభావాన్ని తొలగించుకొని నూతన స్వభావంగా మార్చబడి ప్రభు శరీరంలో చెయ్యి వేయుదుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో, మన అంతరంగాలలో దాగి ఉన్న పాప జీవితం, పాత జీవితం, ప్రాచీన స్వభావం, మునుపు జీవితం, గత జీవితం, ఒకప్పుడు దేవునికి ఆయాసంగా బ్రతికిన బ్రతుకు, ఒకప్పుడు దేవునికి ఇష్టం లేకుండా బ్రతికిన బ్రతుకు, ఒకప్పుడు కానీ దేవునికి అంగీకారం లేని బ్రతికిన బ్రతుకు, పాప జీవితం, పాత స్వభావం, ఒకప్పుడు జీవితం, సమస్తాన్ని సిలివేసి సమస్తాన్ని తొలగించుకొని క్రొత్త ముద్దగా మనం మారాలా. క్రొత్త ముద్దగా మనం మారి పులియని రొట్టెలతో మనం ఈ పండుగ చేసుకోవాలా. అంటే క్రొత్త జీవితంగా మార్చబడి, క్రొత్త బ్రతుకుగా మార్చబడి, నూతన స్వభావాన్ని ధరించుకొని నూతన స్వభావం చేత నింపబడి ఈ పండుగలు మనం ఆచరిస్తే ఆయన అంగీకరిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ఈ దినాల్లో, నేటి దినాల్లో చాలా మంది పులిసిపోయిన పిండి బ్రతుకుల్లో పెట్టుకొని, పులిపిండి అంతరంగాల్లో ఉంచుకొని, అలాగే చాలా మంది పస్కా పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందువల్లే వారి జీవితాలలో అనేకమైన ఇరుకు ఇబ్బందులకు కారకులుగా మార్చబడుతుంటారు. కొంతమంది ఓయమ్మ నా వల్ల కాదు, నేను తీసుకోనని చెప్పేసి దురస్తులుగా ఉంటుంటారు. అందువల్లే అలాంటి వారికి పరలోక రాజ్యం లేకుండా దేవుడు కొట్టివేస్తూ ఉంటాడు. ఈరోజు ప్రతి నెల మొదటి వారంలో ప్రభు శరీరాన్ని తింటున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం. ఈ పస్కా పండుగ మనం ఆచరిస్తున్నాం. అయితే మన జీవితంలో పులిసిపోయిన పిండి ఏదైనా ఉందా? ఇంకా పాత జీవితం ఏదైనా ఉందా? పాత స్వభావం, పాత చూపులు, పాత మాటలు, పాత చేష్టలు, పాత తలంపులు, పాత ఇచ్చలు, పాత కోరికలు, పాత జీవితం. పౌలు అంటాడు, మునుపు హింసకుడును దోషకుడును, ఇప్పుడైతే నేను మార్పు చెందిన వాడును. చాలా మంది బ్రతుకుల్లో డైరెక్ట్గా చెప్పాలంటే పులిసిన పిండి చావలా, ఇంకా పాత జీవితం చావలా, ఇంకా పాత పద్ధతులు చావలేదు, ఇంకా పాత రోత బ్రతుకు ఇంకా చావలేదు, ఇంకా పాత ఆచారాలు ఇంకా చావలేదు, ఇంకా పాతది ప్రాచీన స్వభావము ఇంకా చాలా మందిలో తొలగించుకోలేదు. ఇంకా ఇలా తొలగించుకోకుండా, ఇలా సరిచేయబడకుండా, క్రొత్త ముద్దగా మార్చబడకుండా, క్రొత్త ముద్దగా నూతనపరచబడకుండా అనేకులు అలాగే ఈ పస్కా పండుగ జరుపుకోవాలని ధైర్యంగా చేయి వేస్తూ ఉంటారు ప్రభు బలలో. కాబట్టి అపరాధులుగా మార్చబడతారు. ప్రభువు శరీరమని యోచింపక ఎవడైతే అయోగ్యముగా చేయి వేస్తాడో నిశ్చయముగా వాడు అపరాధిగా మార్చబడతాడు. కాబట్టి ఏం చేయాలో, మన అంతరంగ స్వభావాల్లో, మన ఆత్మీయ జీవితంలో ఇంకెక్కడైనా గూడు కట్టుకుపోయినా, ఇంకెక్కడైనా అంతరంగ హృదయపు లోతుల్లో దాగుకొనిన పాత స్వభావము, ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలించుకొని, ఆ పులిసిన పిండి తొలగించుకొని ఫ్రెష్గా మారాలా, నూతనంగా మార్చబడాలా, క్రొత్త ముద్దగా మార్చబడాలా. ఈ క్రొత్త ముద్దగా మార్చబడి మనము ఆయన బలలో చేయి వేస్తే ఆయన ఆశీర్వాదం మన కుటుంబాలలో ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఆ రోజు రాత్రి గొర్రెపిల్ల రక్తము చేత ఐగుప్తులోంచి విడిపించబడ్డారే కానీ, ఇశ్రాయేలు ఆ రోజు రాత్రి ఐగుప్తులో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడ్డారే కానీ, నా దేవుని బిడ్డలారా, వారి యాత్ర, వారి ప్రయాణమంతటిలో వారు ఐగుప్తును కోరుకుంటూనే ఉన్నారు, ఐగుప్తును ఆశిస్తూనే ఉన్నారు, ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు, ఐగుప్తును మనసులో తలపోసుకుంటూనే ఉన్నారు, ఐగుప్తుకు మరలా చేరాలని ఆశపడుతూనే ఉన్నారు. ఐగుప్తులో ఉన్న సుఖాన్ని, ఐగుప్తులో ఉన్న భోగాన్ని, ఐగుప్తులో ఉన్న ఇచ్చలని, ఐగుప్తులో ఉన్న పాపాన్ని, మునుపు ఒకప్పుడు జరిగించిన ఐగుప్తు సుఖ భోగములను ఇశ్రాయేలు కానానుకు ప్రయాణం చేస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే అది కావాలని, ఐగుప్తు కావాలని విడిచిపెట్టిన, వదిలేసిన, తొలగించుకున్న ఆ ఐగుప్తు మరలా కావాలి అంటూ వీరు ప్రయాణం చేశారు. కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పుదాం, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు కానానికి ఎందుకు చేరలేకపోయారు? ఇశ్రాయేలు అరణ్యంలో ఎందుకు రాలిపోయారు? ఇశ్రాయేలు ఎందుకు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు? దేవుడు అనుగ్రహించిన పాలు తేనెల దేశాన్ని వారు ఎందుకు ప్రవేశించలేకపోయారు? దేవుని వాగ్దానం వారి జీవితాల్లో ఎందుకు నిరర్థకమైంది? వాగ్దానం చేసిన దేవుడు అబద్ధికుడా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాడా? వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. అయితే ఎందుకు ఇశ్రాయేల్లో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడలేదంటే, వారు రక్తము చేత విడిపించబడిన, యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన, విడిపించబడిన వారి జీవితకాలం అంతా పాతదైన పులిసిపోయిన పిండైన ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ అదే కావాలా అని వారి ప్రాచీన స్వభావాన్ని తొలగించుకోకుండా కానానుకు ప్రయాణం చేశారు. కాబట్టి కానానుకు వెళ్ళలేకపోయారు.
ఇప్పుడు నేను చెప్తా ఒక మాట, ఈరోజు మనం క్రైస్తవులుగా, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా వారు ఏ విధంగా కానానికి ప్రయాణం చేస్తున్నారో మనం కూడా పరమ కానానికి, అంటే పరలోకానికి, పరలోక కానానికి మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఎవరు ముందు స్పీడ్గా కానానికి వెళ్తారో, ఎవరు నిదానంగా కానానికి వెళ్తారో, ఈ ప్రయాణంలో ఎంతమందికి పరమ కానాన్ని చేరుకుంటారో, ఎంతమంది మధ్యలో రాలిపోతారో అనేది దేవుని చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఈరోజు మనము కూడా పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం, మనము కూడా జీవ మార్గానికి ప్రయాణం చేస్తున్నాం, మనము కూడా పరమ కానానైన ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఏ పట్టణం కొరకు ఎదురు చూశాడో ఆ పునాదులు కలిగిన పరలోక పట్టణం కొరకు, బంగారంతో కట్టబడిన యెరూషలేము కొరకు మనమందరం ఎదురు చూస్తూ ప్రయాణం చేస్తున్నాం. ఆ పరమ కానానికి, ఆ బంగారంతో కట్టబడిన యెరూషలేముకి మనమందరం చేర్చబడాలి అని అంటే మన జీవితాల్లో పులిసిపోయిన పిండి ఉండకూడదు. క్రొత్త ముద్దగా, క్రొత్త పిండిగా మన బ్రతుకులు మార్చబడాలి. హల్లెలూయా. ఒకవేళ మనం కానీ మన జీవితంలో మరి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మేము పరలోకానికి వెళ్తున్నాం, పరమకాలానికి ప్రయాణం చేస్తున్నాం, ఇది మా ఆత్మీయ యాత్ర, ఇది అరణ్య యాత్ర, ఇదిగో యాత్రలు మేము సాగిపోతున్నాం అని మనము అరణ్య యాత్రలో ఉన్నాం. మనము కూడా ఒకవేళ పాతదైన పులిసిన పిండి, ఒకవేళ పాతదైన జీవితం, పాత బ్రతుకు, పాత చూపులు, పాత తలంపులు, పాత ఇచ్చలు, పాత కోరికలు, పాత ఉద్దేశాలు, పాత ఆచారాలు, పాతవి గతించిపోయినవి మరలా వాటి ప్రకారం చేస్తూ, మరలా వాటి ప్రకారం ఉంటూ, మరలా వాటిని జ్ఞాపకం చేసుకొనుచు, మరలా వాటిలో మునిగి తేలుతూ, మరలా విడిచిపెట్టిన పాతదైన పులిసిపోయిన పాచిపోయిన ఆ పాపపు జీవితాన్ని మరలా మనం తెచ్చుకొని వాటి ప్రకారం జీవిస్తూ మనం కానీ కానానికి ప్రయాణం చేస్తుంటే మనలో ఏ ఒక్కరు కూడా పరమ కానానికి చేరరు. మరి ఎవరు చేరతారయ్యా పరమ కానానికి అని అంటే, పులిసిపోయిన పిండి, పాచిపోయిన పిండి, పాప స్వభావం, ప్రాచీన స్వభావము, గత జీవితము, మునపటి జీవితం ఎవరైతే తొలగించుకొని క్రొత్త ముద్దగా మార్చబడి పులియని రొట్టెలుగా మార్చబడతారో అలాంటి వారి జీవితాలలో నా దేవుడు నిశ్చయముగా కానాను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ పౌలు గారు అంటారు, మీరు అతిశయపడాల్సిన అవసరమే లేదు. మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు, మీరు దేన్ని బట్టి గర్విస్తున్నారు, మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు, మీరు అతిశయించాల్సిన అవసరమే లేదు. ఇదిగో పులిసిన పిండి ఒకవేళ కొంచెం ఉందనుకో, పులిసిన పిండి, పులిపిండి మీ బ్రతుకుల్లో కొంచెం ఉందనుకో, ఏమవుతుంది? ఆ కొంచెం పులిపిండిని బట్టి ముద్దంతయు పులిసిపోవునని మీరు ఎరుగరా? మీ జీవితాలలో, మీ బ్రతుకులలో పులిసిన పిండి కొంచెమున్నా, ఆ పాచిపోయిన, పులిసిపోయిన ఆ పిండి ఒకవేళ కొంచెమున్నా, ఆ పులిసిపోయిన కొంచెం పిండిని బట్టి ముద్ద మొత్తం పాడైపోద్దంట. ఈరోజు ఇంకా కొన్ని విషయాల్లో విడిచిపెట్టడం లేదు, కొన్ని విషయాల్లో వదులుకోవట్లేదు, కొన్ని విషయాల్లో పాటించకూడనివి ఇంకా పాటిస్తూనే ఉన్నారు, కొన్ని విషయాల్లో వద్దనుకున్నవి ఇంకా చేస్తూనే ఉన్నారు, కొన్ని విషయాల్లో అసహించుకున్నవి, ఒకప్పుడు చీ అనుకున్నది, ఒకప్పుడు వద్దు అనుకున్నది, ఒకప్పుడు వదిలేసుకున్నవి, ఒకప్పుడు నాకు ఇంకా అవసరం లేదు, ఈ బ్రతికే నాకు అవసరం లేదు, ఈ టైప్ ఆఫ్ విషయాలే నాకు అనవసరం అనుకున్నవన్నీ మరలా. ఎందుకంటే పులిసిన పిండి ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఆ పాచిపోయిన పిండి ఎక్కడో ఉంది కాబట్టి ముద్ద మొత్తాన్ని పాడు చేస్తుంది. నా వైపు చూడండి, గలతీయులు అనండి. గలతీయుల్లో ఉన్న సంఘస్థులు మొదట మంచి ఆత్మానుసారులంట. ఎలాంటి వారంట? మంచి ఆత్మానుసారులంట, మంచి బిడ్డలంట, మంచి ప్రార్థనా పరులంట, మంచి ఆత్మీయులంట, మంచి పరిశుద్ధులంట, ఇంకా దైవజనుడిని బాగా ప్రేమిస్తారంట. ఎంతగా ప్రేమిస్తారంటే, దైవజనుడికి ఒక కన్ను ప్రాబ్లం అయితే అవసరమైతే వారి కన్నులు తీసి మా దైవజనుడికి ఇవ్వాలా, మేము గుడ్డివారం అయిపోయినా పర్లేదు కానీ మా దైవజనుడికి కళ్ళు బాగుండాలా అని శక్యమైతే దైవజనుని కోసము వారి కళ్ళు ఊరబికిచ్చేంత, దైవజనుని ప్రేమించేంత మంచి సంఘస్థులంట గలతిలో ఉన్న సంఘస్థులు.
వారు ఆత్మానుసారులని, మంచి ప్రేమ గలవారని, మంచి విశ్వాసం గలవారని, మంచి భక్తి గలవారని, మంచి పరిశుద్ధులని, మంచిగా ఆత్మీయులని దైవజనుడే వారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. గలితలో ఉన్న సంఘస్థులు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, విశ్వాసులు దైవజనుని అమితముగా ప్రేమించేవారు, దేవుని కోసం దేన్నైనా చేయగలిగిన వారు, దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన వారు, మంచి ఆత్మీయులు, మంచి బిడ్డలు గలితలో ఉన్న సంఘస్థులు. అయితే 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 కాలక్రమేణా కొంతకాలానికి ఈ ఆత్మానుసారులైన బిడ్డలు ఏం పేరంటే మరలా వారిలోనికి శరీరం వచ్చేసిందంట. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు, తర్వాత ఏం పేరంట శరీరానుసారులుగా మారిపోయారు. ఓ గలతీయులారా, ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఎంత మంచిగా ఉన్నారు, ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నారు, ఒకప్పుడు ఎంత బలంగా ఉన్నారు, ఒకప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఒకప్పుడు ఎంత ప్రార్థనలో పరులుగా ఉన్నారు, ఒకప్పుడు ఎంత మంచి భక్తి పరులుగా ఉన్నారు. అయితే ఇప్పుడేంటి ఇలా అయిపోయారు మీరు? అయ్యో, మీ కొరకు అనేక సంవత్సరాలు కన్నీళ్ళు విడుస్తూ నేను చేసిన సువార్త అంతా వ్యర్థమైపోయినాయి. మీ కొరకు నేను పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయింది. అయ్యో, మరలా మీ కొరకు నేను ప్రసవ వేదన పడాలా? మరలా మిమ్మల్ని ఆ నూతనంగా క్రీస్తు స్వరూపంలోకి మరలా నేను మిమ్మల్ని నడిపించుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో నేను, ఎందుకు మీరు ఇలా అయిపోయారు మీరు అని పౌలు గారు ఆ సంఘాన్ని బట్టి, ఏ సంఘాన్ని బట్టి సంతోషించాడో అదే సంఘాన్ని బట్టి తర్వాత ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు నేను కూడా ఫలానా అక్క చాలా మంచి సహోదరి, ఫలానా చెల్లి మంచి బిడ్డ, ఫలానా అన్న మంచి ఆత్మీయుడు, ఫలానా తమ్ముడు మంచి విశ్వాసి అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో అప్పుడప్పుడు పులిసిపోయిన పిండి వీళ్ళలో కనిపించడం ద్వారా మరలా మంచి బిడ్డ అనుకున్నానే, మంచి ఆత్మీయుడు అనుకున్నానే, మంచి ఆత్మీయులు అనుకున్నానే, మంచి భక్తురాలు అనుకున్నాను, మంచి భక్తులు అనుకున్నానే, మళ్ళేంటి వీళ్ళు ఇలా అయిపోతున్నారు, మళ్ళేంటి ఇలా ఉన్నారు వీళ్ళు అని దైవజనుడికి ఏ విధంగా బాధ కలిగిందో అప్పుడప్పుడు నేను కూడా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆత్మానుసారంగా ఆరంభించిన మనము, ప్రార్థన పరులుగా మంచి విశ్వాసులుగా భక్తిని ప్రారంభించిన మనము ఇంకా శరీరానుసారులుగా మరలా మారకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓ గలతీయుల సంఘస్థులారా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడెందుకు మరలా శరీరానుసారులుగా అయిపోయారు? ఒకే ఒక కారణం, అంత బాగున్నాడు ఎందుకు పడిపోయాడు, అంత ప్రార్థన పడు ఎందుకు అయిపోయాడు, క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాడు ఎందుకు అయిపోయాడు, మంచి విశ్వాసి ఎందుకు అయిపోయింది, మంచి ప్రార్థన పడు మంచి భక్తుడు ఎందుకు ఇలా అయిపోయాడు అని అంటే, ఆ పాచిపోయిన పిండి, ఆ దుర్వాసన వస్తుంటుంది, దుర్వాసన, పాచిపోయిన వాసన, పులిసిపోయిన వాసన, ఈ పులిసిన పిండి, ఈ పాచిపోయిన పిండి, ఇది ఇంకా అంతరంగపు లోతుల్లో గూడు కట్టుకొని ఉంటుంది. ఇది ఈరోజు అనేక క్రైస్తవుల జీవితంలో, అనేక దేవుని బిడ్డల జీవితంలో ఈ పాసిపోయిన పిండి, ఈ పులిసిపోయిన పిండి, ఈ పాప స్వభావము, ఈ పాత స్వభావము, ఈ ప్రాచీన స్వభావము, ఇది ఇంకా అంతరంగంలో గూడు కట్టుకొని పోయి ఉంటుంది. ఎందుకు ఒక వ్యక్తి ఈజీగా పడిపోతున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి త్వరగా పడిపోతున్నాడు? ఒక ఆత్మీయుడు, ప్రార్థన పరుడు, పరిశుద్ధుడు, నమ్మకస్తుడు, విశ్వాసి అతి సులువుగా ఎందుకు దిగజారిపోతున్నాడు, ఎందుకు పడిపోతున్నాడు? ఆత్మానుసారుడు ఎందుకు దిగజారిపోతున్నాడు భక్తులు అంటే, వాడి అంతరంగంలో ఈ పులిసిపోయిన పిండి ఇంకా దాక్కొని ఉంటుంది, పూర్తిగా పోయింది ఇది. అందుకే బాప్తిస్మం తీసుకునేటప్పుడు, క్రీస్తు రక్తం చేత కడగబడేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుని ఆశ్రయించేటప్పుడు, దేవుని నమ్ముకునేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలా? హృదయపు అంతరంగపు లోతుల్లో పులిసిపోయిన పిండి, పాచిపోయిన పిండి, దుర్వాసన కొడుతున్న ఈ పిండి అంతరంగంలో దాక్కొని ఎవరి కనబడకుండా లోపల గూడు కట్టుకుని పెట్టదే, దాన్ని తొలగించుకొని నూతన స్వభావాన్ని ధరించుకొని ప్రభు బలలో చేయి వేస్తే అలాంటోడు బహుగా దీవించబడతాడు. వాక్యం చెప్తుంది, మీరు లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది అనుకూలమైనది నైనా దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతన పరచబడాలి.
మీ మనసు మారి నూతన పరచబడి మీరు రూపాంతరం పొందాలి. మీరు అప్పుడు మీ జీవితంలో దేవుని చిత్తం జరుగుతుంది. మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలంటే, దేవుని చిత్తం మన జీవితాల్లో సిద్ధించాలంటే, దేవుని చిత్తానుసారంగా మన అడుగుజాడలు ఉండాలంటే, దేవుని చిత్తమే మన కుటుంబాల్లో మన భవిష్యత్తులో రూఢీపరచబడాలి అని అంటే నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. పులిసిపోయిన పాచిపోయిన పనికిరాని దుర్వాసన వచ్చే కంపు కొట్టే హృదయపు లోతుల్లో దాగుకున్న ఈ పాప స్వభావం కంప్లీట్గా సిలివేసి తొలగించుకొని నూతన స్వభావాన్ని ధరించుకొని మనము దేవుని చిత్తంలో సాగిపోతే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. బైబిల్ రాయబడింది బిడ్డలారా ఇశ్రాయేలు గురించి. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. మొదటి కోరింది 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి వారు అరణ్యంలో రాలిపోయిరి. ఒకరు గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టమైన బ్రతకకపోతే, దేవునికి ఇష్టమైన మార్గంలో జీవించకపోతే, దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తనలో మన బ్రతుకులు ఉండకపోతే రాలిపోక తప్పదు. మన గుండెలో భయం పుట్టాల, మన గుండెలో వణుకు పుట్టాల, మన గుండెల్లో ఆత్మ సంబంధమైన వణుకు పుట్టాల. మన గుండెల్లో ఎవడైతే దేవునికి ఇష్టమైన వాడిగా, దేవునికి ఇష్టానుసారుడుగా, దేవునికి ఇష్టంగా ఎవడైతే ఈ లోకంలో జీవించాడో రాలిపోతాడు. వారు అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి వారు రాలిపోయిరి. అంటే దేవునికి ఇష్టలుగా లేకపోయారు అంటే అర్థం ఏంటి? వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు, వారికి నచ్చినట్టుగా జీవించారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా, వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా, వారికి అనిపించినట్టుగా వారి ఇష్టానుసారమైన మార్గాలు నడిచారు కాబట్టి వారు రాలిపోయారు, విలువబడ్డారు, కానానులో చేరలేకపోయారు. ఈరోజు మన బ్రతుకుల్లో మనము కూడా మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మనకు ఇష్టానుసారంగా, మనకు ఇష్టం వచ్చినట్టుగా, మనకు అనిపించినట్టుగా, మనకు తోచినట్టుగా మన ఇష్టానుసారంగా మనము కానీ బ్రతికితే నా దేవుని బిడ్డలారా పరమ కానాను మనం దూరం చేసుకున్న వారం అవుతాము. కాబట్టి క్రీస్తును పస్కా బలి పశువు వధింపబడింది కాబట్టి మనము పులియని రొట్టెలతో పస్కా పండుగ జరుపుకోవాలా. ఇది నియమ నిబంధన కట్టడా. అయితే ఈ పస్కా పండుగ ఎలా జరుపుకోవాలా? పాతదైన పులిసిన పిండి ఉంటుంది. ఈ పాతదైన పులిసిన పిండి, పాచిపోయిన పిండి, పులిసిపోయిన పిండి, ఈ పిండి తొలగించుకొని క్రొత్త ముద్దగా మార్చబడి క్రొత్తదైన పులియని రొట్టెలతో ఈ పండుగ చేసుకోవాలా. అంటే నూతన పరచబడి ఈ పండుగ జరుపుకోవాలా, నూతన పరచబడి ఆయన శరీరాన్ని తిని ఆ రక్తాన్ని త్రాగాల. అది మనకు ఆశీర్వాదం, అది మనకు నిత్య జీవం. రాహేలు అనండి, పలకండి పర్లేదు. రాహేలు ఎవరు? రాహేలు ఎవరు చెప్పాలి. ఎవరు రాహేలు? ఎవరు? యాకోబు యొక్క ఎంతగానో ప్రేమించిన యాకోబు యొక్క భార్య. ఈ రాహేలును యాకోబు అమితంగా ప్రేమించాడు. ఈ రాహేలు కోసం 14 సంవత్సరాలు అంట్లు కుండలు తోమాడు యాకోబు. ఈ రాహేలు కోసము 14 ఏళ్ళు బానిస బ్రతికాడు యాకోబు. ఈ రాహేలు కోసము ఎండకు ఎండి వానకు తడిసి 1000 ప్రయాసలు పడ్డాడు యాకోబు. మొత్తానికి స్తోత్రం, మంచిది సంపాదించుకున్నాడు. 14 ఏళ్ళు కష్టపడి రాహేలు పెళ్లి చేసుకున్నాడు. తీరా రాహేలు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మనిషి గొడ్రాలు అయిపోయింది. ఎవరి మనిషి? గొడ్రాలు. పిల్లలు పుట్టట్లా. సరే ఏదోలే, మొత్తానికి మామ యాకోబును మోసం చేస్తున్నాడు లాబాను. ఎట్టనగాని ఈ చేతుల్లో తెప్పించబడి నేను మరలా నా దేశానికి వెళ్ళిపోవాలి కానానికి అని చెప్పి యాకోబు తన పిల్లలను అంటే లేయా సంతానాన్ని అలాగే రాహేలును తన కలిగిన సమస్తాన్ని తీసుకొని కానానుకు ప్రయాణమే వెళ్తున్నాడు. యాకోబు కానానుకు తన దేశంలో నుంచి పద్దనరాములో నుండి కానానుకు వెళ్ళటము లాబాను తెలీదు. ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత తన మామైన లాబానికి, అయ్యో నా అల్లుడు నాకు హ్యాండ్ ఇచ్చి మోసం చేసి
నా పిల్లలు నా కుమార్తెను తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక రోజు తర్వాత లాబాను తెలుసుకొని యాకోబును తరుముకోవడం స్టార్ట్ చేశాడు లాబాను. మొత్తానికి సుదీర్ఘంగా పరుగున ఒక రోజంతా ప్రయాణం చేసి యాకోబు ఉన్న స్థలానికి వచ్చాడు లాబాన్. వచ్చి అల్లుడా, ఏంటల్లుడా నమ్మక ద్రోహం చేసేవాళ్ళుడా, ఒక మాట ముందు చెప్తే నా ఇద్దరు కుమార్తెలు మరొకసారి చూసుకొని వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని నా కుమార్తెనికి అప్పగిస్తాను కదా, నువ్వెందుకు ఇలా తీసుకెళ్తున్నావు నా కుమార్తెలు నాకు చెప్పకుండా అని అంటే, ఒరే మామగా నువ్వు చిన్నోడివి కాదురా, నన్ను చాలా మోసం చేసావు, నన్ను ఎన్నోసార్లు మోసం చేసావు కాబట్టి నీ దగ్గర వద్దు, నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నీకు కానీ తెలిస్తే నా భార్యని అంటే నీ కూతురు పంపిస్తావు నీవు అని చెప్పి నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి యాకోబు మాట్లాడతాడు. అయితే లాబాన్ అంటాడు, నువ్వు పోతే పోయావురా అల్లుడా, నువ్వు పోతే పోయావురా, అయితే నా గుడారంలో నేను కొలిచే దేవతలైన విగ్రహాలను నువ్వెందుకు దొంగతనం చేసుకుని వెళుతున్నావు? దొంగతనంగా నేను కొలిచే విగ్రహాలని నువ్వెందుకు దొంగిలించి తీసుకెళ్ళిపోతున్నావు అని యాకోబు మీద నిందేస్తాడు లాబాను. యాకోబు అంటాడు, ఒకవేళ నేనే గాని నీ గుడారాలలో నువ్వు కొలిచే విగ్రహాలను నేను కానీ దొంగతనం చేస్తుంటే యెహోవా నీకు నాకు న్యాయం తీర్చును గాక, నేను తీసుకోవాలా అని చెప్తాడు. అప్పుడు ఈ రాహేలు గుడారం వేసుకుంటే గుడారంలోకి వెళ్ళిపోయి ఓ పెట్టె మీద కూర్చోంటుంది. సరే మీరు తీసుకోలేదు కదా, నా దేవతలుగా నేను కొలుస్తున్న విగ్రహాలు మీ గుడారంలో ఏమైనా ఉన్నాయేమో, ఇంటిని పరిశోధిస్తాను అని చెప్పి గుడారంలోకి అడుగుపెట్టి తన విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయని వెతుకుతూ ఉంటే రాహేలు ఎక్కడైతే తన తండ్రి యొక్క విగ్రహాలు ఉన్నాయో ఆ పెట్టె మీద కూర్చొని అమ్మా రాహేలు, నువ్వు పోతే పోయావులే, నా దేవతలు నా విగ్రహాలు ఎందుకు ఎత్తుకొని వస్తున్నారు మీరు, నువ్వు లేని చూసుకుంటా అంటే, నాయనా నన్ను టచ్ చేయబాక, నేను ఇంటికి దూరంగా ఉన్నా, నన్ను టచ్ చేయబాక, ఇక్కడ ఏం లేదు అని చెప్తే వాళ్ళ తండ్రి లాబాను కామ్కి వెళ్ళిపోతాడు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, కానానుకు ప్రయాణం చేస్తూ వస్తూ యాకోబుకు అసలు ఏ సంబంధం లేదు. కానీ ఈ రాహేలు ఏం చేస్తుందంటే, తన తండ్రి యొక్క గృహ దేవతలుగా ఉన్న విగ్రహాలను దొంగిలించి దోచుకొని పెట్టెలో దాచుకొని కానానుకు ప్రయాణం చేసింది. మధ్యలో వాళ్ళ మామ పట్టుకొని ఎంక్వైరీ చేసి, ఇదిగో నా దేవతలు దొంగతనం చేశారు, ఇల్లు శోధిస్తానంటే ఈ మనిషి ఏం చేస్తుంది, నేను ఇంటికి దూరంగా ఉన్నాను, నన్ను తాగబాకు నాయన అని చెప్పి పెట్టె మీద కూర్చుంటుంది. తండ్రి యొక్క గృహ దేవతలను తన పెట్టెలో దాచిపెట్టుకొని ఉన్న రాహేలు బ్రతుకు ఆఖరికి ఏమైపోయిందంటే, లేయా కానాను చేరింది, లేయా యొక్క దాసులు కానానుకు చేరారు, యాకోబు కానాను చేరాడు, రాహేలుకుండే దాసులు కానాను చేరారు. ఈ ఒక్క మనిషి కానాను చేరల, మధ్యలో చచ్చిపోయింది మనిషి. ఎందుకని? ఈ మనిషి కానానుకు ప్రయాణం చేస్తుంది, కానానుకు ప్రయాణం చేస్తూ కూడా అంతరంగంలో హృదయపు లోతుల్లో గృహ దేవతలను తన తండ్రి గృహ దేవతలను దొంగతనం చేసి వాటిని సంచిలో ఎత్తిపెట్టుకొని మరి ఏమి తెలియని నంగలాగా యాక్టింగ్ చేసుకుంటూ కానాను ప్రయాణం చేస్తుంది. నేను అంటాను, నటనలు యాక్టింగ్లు కానానుకు సరిపోతాయా? నటించుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ పరలోక రాజ్యానికి చేర్చబడతామా, పరమ కానానికి ప్రయాణం చేస్తామా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ మనిషి ప్రయాణం చేసేది కానానుకి, దేవుడు వాగ్దానం చేసిన కానానుకు ప్రయాణం చేస్తుంది. అయితే తన అంతరంగంలో తన హృదయపు లోతుల్లో తండ్రి విగ్రహాల మీద మక్కువ కలిగి ప్రేమ కలిగి వాటిని దొంగతనం చేసి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా, అరే నేను వెళ్ళేది కానానుకు, ఇలాంటి దొంగతనాలు చేయకూడదు, ఇలాంటి దోపిడీ చేయకూడదు, కానానికి వెళ్ళేవారు పరిశుద్ధంగా ఉండాలా, కానానికి వెళ్ళేవారు పవిత్రంగా ఉండాలా, కానానికి వెళ్ళేవారు పరిశుద్ధపరచబడాలా, కానానికి వెళ్ళేవారు నూతన స్వభావాన్ని ధరించుకోవాలా, కానానికి వెళ్ళేవారు నమ్మకస్తులుగా ఉండాలా. ఇలాంటి గత జీవితంలో పాత జీవితంలో ఉన్న ఈ పాత పాప స్వభావమైన ఈ దొంగతనము నా జీవితం నా బ్రతుకులో ఉండకూడదు. అమ్మో నేను వెళ్ళేది కానాను కదా, ఇలాంటి చేస్తే బహు డేంజరు అన్న వివేచన గ్రహింపు లేక దొంగతనం చేసుకుంటూ దొంగతనం జరిపించుకుంటూ దొంగదై కానానుకు ప్రయాణం చేసింది. అందరూ కానాను చేరారు, ఈ దొంగదే కానానికి పోలా. ఈరోజు దొంగలు ఉన్నారు క్రైస్తవ్యంలో,
ఈరోజు దొంగలు ఉన్నారు క్రైస్తవ్యంలో, ఈరోజు దొంగలు ఉన్నారు ఆత్మీయుల్లో. కొన్ని దొంగలు పరిశీలించినప్పుడు దేవునికి తెలియకుండా, దైవజనులు తెలియకుండా కొన్ని ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, హృదయంలో ఉంటాయి, గుడారాల్లో ఉంటాయి, తలంపుల్లో ఉంటాయి, ఊహల్లో ఉంటాయి. అనేక దేవునికి ఆయాసకరమైన, అనేక దేవునికి విసుగు పుట్టించే, కోపాన్ని రేపే అనేక రకరకాల విగ్రహాలు, అనేక రకరకాల పాపాలు, రకరకాల బలహీనతలు, రకరకాల ఆయాసకరమైన మార్గాలు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాల్లో ఇదిగో హృదయంలో దొంగిలించబడి మేము కానానికి ప్రయాణం చేస్తున్నాం, మేము పరలోకానికి వెళ్తున్నాం అంటే మధ్యలో ఆగిపోతాం. దేవునికి తెలియకుండా దొంగిలించగలమా? దేవునికి తెలియకుండా నటించగలమా? దేవునికి తెలియకుండా హృదయపు లోతుల్లో దాచుకోగలమా? రాహేల్ అయితే పెట్టెలో దాచుకుంది, మనమైతే ఇక్కడ దాచుకుంటాం. రాహేలు పెట్టెలో దాచుకుంది, మనం ఇక్కడ, ఇదే మనకు పెట్టే. గమనించండి, ఈ హృదయంలో ఏ దొంగతనాలు ఉన్నాయో, దేవునికి ఆయాసకరమైన, విడిచిపెట్టిన, వద్దనుకున్న, వదిలేసిన, నేను దేవుని కొరకు బతకాలా, నాకు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలా అని తీర్మానం తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వదిలేయాల్సినవి, విడిచిపెట్టాల్సినవి, వద్దనుకున్నవి ఇంకా ఎత్తుకొచ్చుకొని పెట్టుకున్నావేమో. నేను అంటాను, ఈ పస్కా బలి పశువును భుజించాలంటే, ఈ పస్కా పండుగ నువ్వు జరుపుకోవాలంటే, ఈ పస్కా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగాలి అని అంటే, నీ అంతరంగంలో వదిలేసిన, విడిచిపెట్టినవి ఏది కూడా మరలా నీ జీవితంలోకి రాకూడదు. ఏది కొన్ని జీవితంలో ఉండకూడదు, కనపడకూడదు. పాతదైన పులిసిన పిండి, ఆ పాతది ఇదిగో పులిసిపోయింది, పాచిపోయింది, కంపు కొట్టి దుర్వాసన కొట్టేది, ఆ చెడ్డ గుణాలు, పాప స్వభావాలు, పాప ఇచ్చలు, కోరికలు, తలంపులు వద్దు. నూతన స్వభావము నూతన పరచబడి, నూతన తీర్మానం చేత క్రొత్త ముద్దగా మార్చబడి పస్కా పండుగ జరుపుకుంటే ఆయన మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, పరిశీలించండి. కాబట్టి ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. ఈరోజు విడిచిపెట్టినవి ఏమున్నాయి మన జీవితంలో ఉన్నాయా? రక్షించబడ్డప్పుడు సినిమాలు చూడకూడదు అనుకుంటాం, మళ్ళీ చూస్తలేదా? రక్షించబడ్డప్పుడు పాపం చేయకూడదు అనుకుంటాం, మళ్ళీ పాపం చేస్తలేదా? రక్షించబడ్డప్పుడు అబద్ధాలు, బూతులు మాట్లాడకూడదు అనుకుంటాం, మరలా బూతులు, అబద్ధాలు మాట్లాడలేదా? రక్షించబడ్డప్పుడు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాం, కానీ మరలా పాపం చేయటం లేదా? ఈరోజు మనము రక్షించబడిన తర్వాత, ఆత్మానుసారంగా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వదిలేసినవి, విడిచిపెట్టినవి మరలా ఏమున్నాయి మన అంతరంగపు జీవితంలో? నా మాటలు కాస్త కఠినంగా, కాస్త బాధకరంగా ఉండొచ్చు. ఏదైనా నేను సత్యం చెప్తున్నాను, ఉన్నది వాస్తవం మాట్లాడుతున్నాను. విడిచిపెట్టిన, పాచిపోయిన పిండి మరలాగా నువ్వు తెచ్చుకున్నావంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడవు, నువ్వే భద్రాలు. వదిలేశాం, ఇంకా వద్దనుకున్నాం, ఆ వద్దనుకున్న దాన్ని, వదిలేసిన దాన్ని, విడిచిపెట్టిన దాన్ని మరలా ఎత్తుకొచ్చుకున్నావు అనుకో, రాహేల్లాగా. మన పొరపాటును కూడా మనం కానానికి మనం చేరలేము. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, వారు కానానుకు ప్రయాణం చేస్తూ చెడ్డ వాటిని ఆశించిరి. ఏం ఆశించారంట? వారు కానానుకు ప్రయాణం చేస్తూ వారు చెడ్డ వాటిని ఆశించారంట. వారు చెడ్డ వాటిని కోరుకున్నారంట. చెడ్డవి కావాలా, చెడ్డవి ఆశించాలా, చెడ్డవి కావాలా, చెడ్డ వాటిని ఆశించారంట. వారు ఆశించిన ప్రకారమే చెడ్డవి కోరుకున్నారు. ఆఖరికి అరణ్యంలో రాలిపోయారు. వారు అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు, రాలిపోయారు. వారు చెడ్డవాటిని ఆశించారు. కాబట్టి మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు మనము బుద్ధి కలిగి మనం జీవిద్దాం అని కొరింథీలో ఉన్న సంఘస్థులకు పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మాట అన్న వైపు చూడండి. చెడ్డవి వదిలేసాం కదా, మరలెట్ట ఆశిస్తున్నాం మనం? చెడ్డవి వదిలేసామా లేదా చెప్పాలా? చెడ్డవి వదిలేసామా? అవునని చెప్పాలో, కాదని చెప్పాలో, ఏం చెప్పాలో అర్థం కావట్లా. చెడ్డవి వదిలేసామా, వదిలేయలేదా?
బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసము తీసుకున్న వాళ్ళందరూ చెడ్డై వదిలేసినట్టే. చెడ్డై వదిలేసిన తర్వాత మరలా అసలు చెడ్డ అంటే ఏంది? దురభిమానం, దుష్టత్వం, కలంకం, డాగు, మత్సరం, క్రోధం, అసూయ, పగ, ద్వేషం, పాపం, ఇచ్చలు, లోక సంబంధమైన కార్యక్రమాలు, లోక సంబంధమైన పద్ధతులు, సినిమాలు, సీరియళ్ళు, బూతులు, అబద్ధాలు, విచ్చలవిడి జీవితం, ఇష్టానుసరణ బ్రతుకు, ముందు వెనక ఏమీ లే, పెద్ద చిన్న ఏమీ లేదు. ఇవన్నీ చెడ్డవి. ఈ చెడ్డ వాటిని వారు కానానుకు ప్రయాణం చేస్తూ ఆశించిరి. కాబట్టి వారు ఆశించిన వారు రాలిపోయారు. మనం ఆశించకుండా జాగ్రత్త పడాలి. ఇదిగో క్రీస్తుని మన పస్కా బలి పశువు వధింపబడ్డాడు. మనము పస్కా పండుగ జరుపుకోవాలా? అయితే ఎలా జరుపుకోవాలి పస్కా పండుగ? పులియని రొట్టెలతో పస్కా పండుగ జరుపుకోవాలా? అయితే ఏం చేయాలా? పాతదైన ఆ పులిసిన పిండి పూర్తిగా తొలగించుకొని క్రొత్త ముద్దగా మార్చబడి అప్పుడు పండుగ చేసుకోవాలి. మనం క్రిస్మస్లు బలి చేసుకుంటాం, మనం న్యూ ఇయర్లు బలి చేసుకుంటాం, మనం క్రిస్మస్లు బలి చేసుకుంటాం, న్యూ ఇయర్లు బలి చేసుకుంటాం. కానీ క్రిస్మస్ లాగా న్యూ ఇయర్ లాగా ఈ పండుగ ఉండదు. ఇది పస్కా పండుగ. ఈ పండుగ చేసుకోవాలంటే క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు, లోపల కంపు కొట్టుకుంటూ పైకి వెలిగించబడుతూ క్రిస్మస్ చేసుకోవచ్చు. లోపల పులిసిపోయిన పిండి, పాచిపోయిన పిండి, దుర్వాసన కొట్టే పిండి, పులి పిండి లోపల పెట్టుకొని క్రిస్మస్ పండుగ పిండి వంటలు బాగా చేసుకోవచ్చు. అట్లాగే నీరు కూడా చేసుకోవచ్చు. కానీ ఈ పస్కా పండుగ చేసుకోలేమే. కానీ పస్కా పండుగ అలా జరుపుకోలేమే. ఈ పస్కా పండుగ చేసుకోవాలంటే, ఈ పస్కా బలి పశువును భుజించాలంటే, ఈ పస్కాల పాలి భాగస్తులుగా ఉండాలంటే ఏం చేయాలో? పాతదైన పులిసిన పిండి ఉండకూడదు. పులిపిండి లేని వారుగా జాగ్రత్త పడి పులియని రొట్టెలతో క్రొత్త ముద్దగా మార్చబడి చేయవేయాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఎవడైనా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఒకసారి క్రీస్తులో ఉన్న నీవు, క్రీస్తు దగ్గరకు వచ్చిన నీవు, క్రీస్తును అంగీకరించిన నీవు ఎవరు? నూతన సృష్టి. నూతన సృష్టి. క్రీస్తులోకి వచ్చిన నీవు, క్రీస్తులో ఉన్న నీవు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఏం చేయాలా? పాత ఉండకూడదు, పాతవి గతించాలా. జాగ్రత్త. పాపం చేసుకుంటూ పస్కా పండుగ చేసుకుంటే రోగులవుతాం, బలహీనమవుతాం. పాపం చేసుకుంటూ విచ్చలుగా జీవిస్తూ, సినిమాలు చూస్తూ, ఇంకా సిగరెట్లు, గుట్కాలు వేసుకుంటూ, మందు తాగుతూ, అపవిత్రమైన కార్యకలాపాలు చేస్తూ, మందు తాగుతూ, సినిమాలు చూస్తూ, గుట్కాలు వేసుకుంటూ, ఇలాంటి పనికి మాలిన చెడ్డవాటిని ఆశించుకుంటూ పస్కా పండుగ జరుపుకుంటామనంటే ఖచ్చితంగా రోగం వస్తుంది, బలహీనమైపోతారు, చచ్చిపోతారు, అనేకులు నిద్రిస్తారని వాక్యం చెప్తుంది. అట్టని చెప్పేసి మరి తీసుకోకుండా ఉంటే ఆయన పస్కా పండుగలో చేయవేయకపోతే అసలు నీకు పరలోకమే రాజ్యమే లేదంటుండే. మరి ఏం చేయాలా? సచ్చినట్టు తీసుకోవాలా. ఎటు తీసుకోవాలా? వెరీ సింపుల్. ఆ పాత పిండి ఉంటుంది, పులిసిపోయిన పిండి, దాన్ని తీయేసుకుంటే చాలు. సమరయ స్త్రీ పాపాత్మురాలు, సమరయ స్త్రీ విచ్చలుడిగా బ్రతికిన స్త్రీ మాట్లాడిన తర్వాత, యేసు ప్రభు వాక్యం చెప్పిన తర్వాత తన జీవితంలో, తన అంతరంగంలో, తన గుడారంలో పాచిపోయిన, పులిసిపోయిన ఈ పాతదైన పులిపిండి మొత్తం తీసి అవతల పడేసింది. ఇప్పుడు ఏమైపోయింది? క్రొత్త ముద్దగా మారిపోయింది. క్రొత్త ముద్దగా మారిపోయింది. ఈ క్రొత్త ముద్దగా మారిపోయిన తర్వాత అనేకులను క్రీస్తు దగ్గర నడిపించింది ఆ మనిషి. మరలా పాతగా అయిపోయిందా? మరలా పాతగా మారిపోయిందా? మరలా మునుపటి జీవితం వచ్చిందా? మరలా ఒకప్పుడులాగా తయారైందా? సత్యంత వరకు. ఒకసారి వదిలిపెట్టిన తర్వాత, ఒకసారి విడిచిపెట్టిన తర్వాత, ఒకసారి వద్దనుకున్న తర్వాత, ఒకసారి చేయనుకున్న తర్వాత, సత్యంత వరకు మరలా మనిషి మారలా. ఇడున్నాడు చిన్న కుమారుడు, తప్పైన కుమారుడు, తప్పు తెలుసుకున్నాడు, తండ్రి గారికి వచ్చాడు, ఆ పాతదైన పులిసిన పిండి తీసి అవతల పడేశాడు. ఇంకేం చేశాడు? మరలా నూతన సృష్టిగా మారాడు, నూతన జీవితాన్ని జీవించాడు, నూతన ముద్దగా మార్చబడ్డాడు, క్రొత్త ముద్దగా తయారయ్యాడు. వాడు బ్రతికిన కాలమంతా నేను మరలా పందులు పట్టుకుంటాను, నేను మరలా పందుల పొట్ట తింటాను, నేను మరలా పందులతో సహవాసం చేస్తాను, నేను మరలా పోతాను అని తండ్రితో అనలా. ఇంకా వాడు వదిలేశాడు. ఇంకా అయిపోయింది. ఇంకా మరలా వెనక్కి తిరిగి చూడలేదు. వాక్యం చెప్తుంది, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగరముతో మనం పరిగెత్తుదుముగాక.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొడదాం. ఏ విధము చేతనైనా పునరుద్ధానముకై సమస్తము పెంటతో కుచోలా ఏ విధము చేతనైనా పునరుద్ధానముకై సమస్తము పెంటతో సమానముగా ఎంచితిని. ప్రైజ్ ది లార్డ్. ఏ విధము చేతనైనా పునరుద్ధానముకై సమస్తము పెంటతో సమానముగా ఎంచితిని. పునరుద్ధాన బలము నెరుగు నిమిత్తము లాభకరములైనవన్నీ నష్టముగా ఎంచితిని. పునరుద్ధాన బలము నెరుగు నిమిత్తము లాభకరములైనవన్నీ నష్టముగా ఎంచితిని. వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచూనే పరుగెత్తుచున్నాను. వేగిరపడుచూనే పరుగెత్తుచున్నాను. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే. అపజయ మెరుగని నా జయశీలుడా నీతో సమమెవరు. అపజయ మెరుగని నా జయశీలుడా నీతో సమమెవరు. మరణపు ముళ్ళును విరిచి వేసితివి. ఓ మరణమా నీ విజయమెక్కడని సవాలు చేసితివి. మరణపు ముళ్ళును విరిచి వేసితివి. ఓ మరణమా నీ విజయమెక్కడని సవాలు చేసితివి. తిరిగి లేచితివి, మరణపు మురులను తెంచితివి. తిరిగి లేచితివి, మరణపు మురులను తెంచితివి. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే. జయశీలుడా నా యేసయ్యా. పడాలా విసర్జింపబడితివి, మొత్తబడితివి. నాకై రక్తము చిందించితివి. నలుగగొట్టబడితివి, విసర్జింపబడితివి, మొత్తబడితివి. నాకై రక్తము చిందించితివి. నీ రక్తధారలే, నీ రక్తధారలే నా మీద కురిపించి పాపినైన నన్ను శుద్ధునిగా చేసితివి. నీ రక్తధారలే నా మీద కురిపించి పాపినైన నన్ను శుద్ధునిగా చేసితివి. నీ రక్తమే నాకు జయము, అపవాదికి అపజయము. నీ రక్తమే నాకు జయము, అపవాదికి అపజయము. నీ రక్తమే నాకు నిత్య జీవమునిచ్చెను. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా. ఏ విధము చేతనైనా పునరుద్ధానముకై సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు పౌలు గారు. ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానము కలుగునట్లు, పరలోక రాజ్యంలో సీటు దొరుకున్నట్లు, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లు, పరలోక రాజ్యం దక్కున్నట్లు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా.
పునరుత్థాన బలము ఎరుగునట్లు నా జీవితంలో నేను తెలుసుకున్నట్లు ఏవైతే లాభకరంగా ఉన్నాయో, ఏవైతే క్షేమకరంగా ఉన్నాయో, నాకు లాభకరములైనవన్నీ నష్టముగా ఎంచుకున్నా. ఈ లోకములో పునరుత్థానము కొరకు సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నా. పెంటతో ఎంచుకొని మరలా పెంట కోసం పోతాం. మరలి పెంటను ఎంచుకున్నాము, పెంటతో ఎంచుకున్నాము, వదిలేసాము, మరలా పెంట చల్లిపోతామా? వద్దనుకున్నాము, వదిలేసాము, మరలా పోతామా? మానాలా. మీలో ఇంకేమైనా పులిసిపోయిన పిండి ఉంటే దయచేసి మీరు ఆ పులిసిన పిండి తొలగించుకుంటే మనకు మంచిది అని దేవుడే నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏదైనా పులిసిపోయిన పిండి ఉందేమో, ఇంకెక్కడైనా పాచిపోయిన కంపు కొట్టే పిండి, పాసిపోయిన పిండి మన అంతరంగంలో ఎక్కడైనా ఉందేమో, దయచేసి వాక్యం చెప్తుంది ఆ పులిసిన పిండి మొత్తం తొలగించుకొని మీరు క్రొత్త ముద్దగా మార్చబడండి. వాక్యం చెప్తుంది ఒకవేళ పులిసిపోయిన పిండి కొంచెం ఉందనుకో, పులిపిండి కొంచెం ఉందనుకో, ఆ కొంచెము పులిసిపోయిన పిండిని బట్టి ముద్ద మొత్తం పాడైపోతుంట. నిజమే కదా? పులిసిపోయిన పిండి కొంచెం ఉంటే దాన్ని బట్టి ఆ ముద్ద మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఆ కొంచెం పులిసిపోయిన పిండి అయినా తొలగించుకుంటే ముద్దంతా క్రొత్తగా మార్చబడతాయి. మేము అన్నిట్లో బాగానే ఉన్నామన్నా, కానీ ఆ విషయంలో ఎందుకో బలహీనంగా ఉన్నాం. ఆ విషయాన్నే తొలగించుకోవాలి. మేము అన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, అదొక్కటే మానుకోలేకపోతున్నామన్నా, అదే ఆ ఒక్కటే జీవితం మొత్తాన్ని పాడు చేస్తుంది. అంతే కదా? పులిసిపోయిన పిండి కొంచెమైతే ఇప్పుడు నిప్పు కొంచెమే అని చెప్పేసి బిడ్డలారా, అది కొంచెమే నష్టాన్ని కలిగిస్తుందా? ఏం చేస్తుంది? నిప్పు కొంచెమే, దాని ద్వారా వచ్చే ప్రభావం బహుభయంకరమైంది. జస్ట్ నిన్న మంగళగిరిలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, బేతు వివేక్ కృపా సమాజం అని గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఇద్దరు తండ్రి కొడుకులు, బేతు వివేక్ గారని. లాస్ట్ ఇయరే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి మందిరం మంగళగిరిలో ఘనమైన మందిరం కట్టాడు. పెద్ద పెద్ద దైవజనులందరూ ఆహ్వానించి ఆ మందిరంలో కన్నీరు గారుస్తూ సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆరాధించాడు. అంత లాస్ట్ ఇయరే అంత గొప్ప కట్టిన మందిరము నిన్న సాయంకాలం చిన్న నిప్పు ఏడబడిందంట. ఏదో చిన్న ప్రాబ్లం, మంట చెలరేగిందంట. ఎక్కడో ఒక మూలకి చిన్న మంట చెలరేగితే అదేమైందంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన మందిరంలో ఉన్న సౌండ్ సిస్టము సమస్తాన్ని కాలి బూడిద చేసింది. ఆయన ఏడుస్తున్నాడు, అయ్యో 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 అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. పాపం ఆయన మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు, బహుబలంగా ప్రయాసపడి దేవుని కొరకు బ్రతుకుతున్న సేవకుడు, గొప్ప దైవజనుడు. చిన్న మంట ఎక్కడో మూలకి స్టార్ట్ అయిందంట, మందిరం మొత్తాన్ని కాల్చిపడేసింది. నేను అంటాను, చిన్న బలహీనతే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. చిన్న పాపమే, చిన్న తప్పే బ్రతుకుల్ని బజారులోకి లాగత్తి. చిన్న బలహీనతే కుటుంబాలను నాశనం చేస్తుంది. చిన్న తప్పే, చిన్న పొరపాటే దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. అందుకే క్రీస్తు బలి పశువు, పస్కా బలి పశువు వధింపబడ్డాడు. కాబట్టి ఆ పస్కా పండుగ మనం జరుపుకోవాలా ప్రతి నిత్యము. అయితే పులియని రొట్టెలతో పండుగ చేసుకోవాలా. పులిసిపోయిన పాచిపోయిన పిండి లేకుండా సరి చేసుకోవాలి మనం. ఒకవేళ కొంచెం పులిసిపోయిన పిండి కొంచెం ఉందనుకో, దాన్ని బట్టి పిండి మొత్తం పాడైపోద్ది, ముద్దంతా పాడైపోద్ది. సంసోను బలమైన సేవకుడు, 1000 మందిని చంపగల గొప్ప బలాఢ్యుడు, దేనిని లెక్క చేయని ఒక గొప్ప వీరుడు, సురుడు. సంసోను జీవితంలో ఒక చిన్న బలహీనతే, స్త్రీ బలహీనత. అన్నిట్లో బలవంతుడే. శత్రువులు వస్తే 1000 మందిని చంపేశాడు. బిడ్డలారా, అతని ఎదుట నిలవబడిన ఫిలిస్తీయుడు శత్రువు ఒక్కడు లేడు. దేవుడు అతన్ని ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండాలని కోరుకున్నాడు. బహుబలంగా జీవించాడు. అయితే అన్నిట్లో పర్ఫెక్టే సంసోన్. ఒక చిన్న దాంట్లో బలహీనుడు అయిపోయింది. ఆఖరికి ఆ చిన్నదే సంసోన్ జీవితం అంతటి నాశనం చేసింది. ఎలీషా తర్వాత బలమైన సేవ చేయాల గెహజీ. కానీ అతని జీవితంలో చిన్న బలహీనత. మంచి ప్రార్థన పడు గెహజీ,
చిన్న బలహీనత ఏంటి? డబ్బు పిచ్చాడు. ఏం పిచ్చాడు? డబ్బు పిచ్చాడు. ఆ చిన్న బలహీనతే గేహజని నాశనం చేశాడు. యూదా ఇస్కరియోతు, 12 మంది అపోస్తుల్లో యూదా ఇస్కరియోతు చదువుకున్నవాడు, తెలియగలవాడు. పేతురుకు, యాకోబుకు, యోహానుకు, నతానియేలుకు ఈ 12 మందిలో ఎవరికి చదువులేదు. కానీ యూదా ఇస్కరియోతు అయితే బాగా చదువుకున్నవాడు, మంచి తెలివిగలవాడు, మంచి జ్ఞాని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ డబ్బుల సంచి ఉందే, కానుక పెట్టా, కానుక సంచి ఎవరికి ఇచ్చాడు? పేతురికి. ఎందుకంటే పేతురు ఏలుముద్ర, చదువు రాదు. యోహాను, యాకోబు, అంద్రేయ ఏలుముద్రగాలు, చేపలు పట్టుకుంటారు, వీళ్ళు చదువు రాదు వీళ్ళకి. కాబట్టి కానుక పెట్టే లెక్క మొత్తం ఈ క్యాషియర్ అంతా ఎవరికి అప్పగించాడంటే యూదా ఇస్కరియోతుకు అప్పగించాడు. ఎందుకంటే బాగా చదువుకున్నాడు, తెలియగలవాడు, మంచివాడు, బాగుంటాడని. ఆ యూదా ఇస్కరియోతు బలమైన అద్భుతాలు జరిగించాడు, బలమైన సేవ చేశాడు. 12 మందిలో ఒకడుగా అనేక దయ్యాలను వెలగొట్టి గొప్ప పరిచయం చేశాడు యూదా ఇస్కరియోతు. అతని జీవితంలో చిన్న బలహీనత, చిన్న పాపం ఆఖరికి అతని జీవితాన్నే సర్వనాశనం చేసేసింది. కాబట్టి పులిసిపోయిన పిండి ఒకవేళ కొంచెమున్నా దాన్ని బట్టి పిండి మొత్తం పాడైపోద్ది. పులిపిండి కొంచెమున్నా దాన్ని బట్టి ముద్ద మొత్తం పాడైపోద్ది. కాబట్టి ఆ కొంచెం పులిపిండి కూడా తొలగించుకొని క్రొత్త ముద్దగా మార్చబడి పస్కా పండుగను ఆచరించదముగాక. అర్థమైందని చెప్పిందంతా అర్థమైంది కదా? పులిసిపోయింది కొంచెమున్నా దాన్ని బట్టి మొత్తం పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అన్నిట్లో బాగుంటారు, కొన్ని విషయాలు తప్పిపోతూ ఉంటారు, దాన్ని బట్టి మొత్తం పాడైపోతుంది. కాబట్టి సాకులు చెప్పొద్దు. దేవుడు అర్థం చేసుకుంటాలే నా బలహీనత, అన్నిట్లో పర్ఫెక్ట్, ఇది ఒక్క దాంట్లో సాకులొద్దు. నిప్పు కొంచెమే తగలబడిపోద్ది మొత్తం. పాపం కొంచెమే నాశనం చేస్తుంది జీవితాన్ని. పులిపిండి కొంచెమే ముద్ద మొత్తాన్ని పాడు చేస్తుంది. అది కొంచెమే. ఆ కొంచెంలో నమ్మకం ఉండేవాడు మిక్కిలి వాటిలో నమ్మకంగా మార్చబడతాడు. కాబట్టి పస్కా పండుగ క్రొత్త జీవితం, క్రొత్త ముద్దగా మార్చబడి ఆచరించుదుముగాక. కళ్ళు మూసుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివాడనగుటకు పాత్రునిగా చేసితివి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివాడనగుటకు పాత్రునిగా చేసితివి. పరిశుద్ధుల సహవాసములో పరిపూర్ణ ఉపదేశములో, పరిశుద్ధుల సహవాసములో పరిపూర్ణ ఉపదేశములో కట్టబడుచు నీకై వేచియున్నాను. కట్టబడుచు నీకై వేచియున్నాను. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతయు పాడు చేస్తుంది. కాబట్టి మీరు పులిపిండి లేని వారై పులియని రొట్టెల చేత పస్కా పండుగ మీరు ఆచరించండి. క్రీస్తే మన పస్కా పశువు. ఆయన మన కొరకు కలువరి సిలువలో గొర్రెపిల్లకు మారుగా క్రీస్తు అనే గొర్రెపిల్ల వధించబడ్డాడు, నరికి వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆ క్రీస్తు అనే పస్కా పండుగను మనం ఆచరించాలి. ఎలా ఆచరించాలయ్యా? ఇదిగో పులిసిన పిండి ఒకవేళ ఉందా,
పాతదైన పులుసుని పిండి ఉంటే తొలగించి క్రొత్త ముద్దగా మార్చబడండి. క్రొత్త ముద్దగా మార్చబడి అప్పుడు మీరు ఈ పండుగ చేసుకోండి. అది మీకు ఆశీర్వాదం. అది మీకు ఆశీర్వాదం. ఇశ్రాయేలులు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చారే కానీ ఆ పాతదైన పులిపిండి వారు కోరుకుంటూనే వచ్చి ఐగుప్తుని విడిచారు. కానీ ఆ పాతదైన దానికోసం వారు మరలా వెనక్కి తిరిగి చూశారు. వారు చెడ్డవాటిని ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించకుండా జాగ్రత్త పడదాం. సహోదరుడా, బిడ్డ, ఉందా? పులిసిపోయిన పిండి ఉందా? పాచిపోయిన పిండి ఉందా? ఎక్కడ పులిపిండి? మీరు పులిపిండి లేని వారిగా పస్కా పండుగ జరుపుకోవాలా. ఇదిగో పస్కాలో చేయి వేయబోతున్నావు. పస్కా పండుగ జరుపుకోబోతున్నావు. చూడు, ఎక్కడైనా పాతది పులిసిపోయింది, కంపు కొట్టి దుర్వాసనది ఎక్కడ ఎక్కడెక్కడ ఉందో ఉంటే తొలగించుకుందాం. ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని, పాత పిండి తొలగించుకొని క్రొత్త ముద్దగా మార్చబడదాం. రూపాంతరం చెందాం. నూతన పరచబడదాం. ఎవరైనా క్రీస్తు యేసులో ఉంటే నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్తగా ఆయన. ఇంకా పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము లాభకరములైనవన్నీ నష్టముగా ఎంచి తిని వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచునే పరుగెత్తుచున్నాను. అయ్యా, బాప్తిస్మం తీసుకుని రక్షించబడి అనేక సంవత్సరాలైంది. ఇంకా పాచిపోయిన పిండి నాలో ఉంది. పులిసిపోయిన పిండి నా అంతరంగంలో. రాహేలు ఏ విధంగా ఇదిగో విగ్రహాలను పెట్టెలో దాచిపెట్టుకుందో మేము కూడా నీకు తెలియదులే అనుకొని మా జీవితంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మా హృదయంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సినిమా అని, పాపమని, లోకమని, అబద్ధాలని, భూతులని, వ్యసనం, త్రాగుడు, బలహీనత మా జీవితాల్లో ఉన్నాయి. ప్రభువు, ఐగుప్తును విడిచిపెట్టాం కానీ ఇంకా మేము ఐగుప్తును కోరుకుంటూనే ఉన్నాం. వదిలేసిన వాటిని మరలా కావాలనుకుంటున్నాం. విడిచిపెట్టిన వాటిని మరలా కావాలనుకుంటున్నాం. వద్దనుకున్న వాటిని మరలా మేము చేస్తున్నాం. ఎన్నోసార్లు వద్దనుకున్నాం కానీ దాన్నే చేస్తున్నాం. ఎన్నోసార్లు విడిచిపెట్టేసి మరలా వాటినే చేస్తున్నాం. ఎన్నోసార్లు చేయకూడదు అనుకున్నవే మరలా చేస్తున్నాం. ఈ పులిసిపోయిన పిండి, ఈ దుర్వాసన గల పిండి మా అంతరంగంలో నాటుకుపోయింది. అయ్యా అయ్యా అయ్యా, చేయండి, ప్రార్థన చేయండి. చూడండి ఎక్కడుందో. పాతదేమైనా ఉందా? పాతదేమైనా ఇంకా అమ్మా, అన్నా, విడిచిపెట్టాల్సినవన్నా, వదిలేసుకోవాల్సినవి ఇంకా. ఇదిగో పస్కా పండుగ జరుపుకుంటున్నావు. పస్కాలో చేయబోతున్నావు. క్రీస్తు అని మన పస్కా బలి పశువు మన కొరకు విధించబడ్డాడు. క్రీస్తే గొర్రెపిల్లగా కలవరిశిలో మన కొరకు మరణించాడు. క్రీస్తును గొర్రెపిల్ల నీకోసం, నా కోసం
కలువరి శిలువలో మరణించాడు, చనిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి.